బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. కాంట్రవర్సీ క్వశ్చనే ఉంది మీరు అడిగిన ప్రశ్న. దేవుడి పైన నమ్మకం లేదన్నటువంటి వ్యక్తి మనకు ఒక ప్రఖ్యాత డైరెక్టర్, సరే పేరు తీసుకోవడం ఎందుకు అని అనుకోవట్లే, కానీ మొన్న మనకి మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్నటువంటి సినిమా అదేదో మనకి రామోజీ ఫిల్మ్స్ జరిగింది. అది దాంట్లో ఆయన దేవుడు అంటే నమ్మకం లేదు అన్నటువంటి వ్యక్తి మాట్లాడుతూ మరి దేవుడి మీదనే సినిమాలు తీస్తున్నారు, దానికి వారణాసి అని పేరు పెట్టారంటే సినిమాలు తీయడానికి భక్తికి తన మనస్సాక్షికి సంబంధం ఏం లేదు. తన అభిమతం అతను చెప్పాడు. తన భగవంతుడు నమ్మకం, అతనికి నమ్మకం లేదు, దేవుడు లేడని లేదు కదా. అతనికి నమ్మకం లేకపోవడం వేరు, దేవుడు అంటే నమ్మకపోవడం వేరు, దేవుడు లేడనడం వేరు. ఆయన దేవుడు లేడనంటే ఇప్పటికీ ఆయన పతనం ప్రారంభమయ్యేది. సో అతనికి నమ్మకం లేదు. సరే ఉన్నాడని మేము తండ్రి నమ్ముతాడు. తండ్రి బ్రహ్మాండటువంటి అతను తండ్రి విజయేంద్ర ప్రసాద్ గారు బ్రహ్మాండంగా దేవుడు భక్తి భావన ఇవన్నీ కూడా తప్పకుండా చూసుకునే వ్యక్తిత్వం అతనికి ఉంది. అటువంటి పుత్రుడికి మేబీ అతనికి ఇష్టం లేకపోవచ్చు. కీరవాణి గారు ఒక సందర్భంలో, ఆయన సోదరుడు కీరవాణి గారు ఒక సందర్భంలో జీసస్ గురించి మాట్లాడాడు. ఆ టైంలో అతనికి ఏమనిపించలేదు. మరి వాళ్ళు పూజలు చేస్తూ అంటారు అంటే వారి అభిమతం వేరు, దేవుడు లేడనడం వేరు. కాబట్టి సూడో నాస్తికులు ఏం కాదు, వాళ్ళు నాస్తికులు కాదు, కానీ వాళ్ళకి కానీ అనుభూతి పొందుతున్నారు వాళ్ళు. అదే స్టేజ్ మీద ఆయన హనుమంతుడి నోట్లోంచి పేరు రాగానే ఆయన గొంతు తడబడింది. అంటే మనసులో ఒక రకమైనటువంటి భావోద్వేగాన్ని పొందుకున్నాడు. అక్కడ ఆయనకి వెనక ఆ హనుమంతుడే లేకుంటే రామాయణం అనే గాథ తీయడం అనేది ఎవరికైనా అసాధ్యం. కాబట్టి ఆయన నమ్మకంతో పని లేదు, ఆయనకి నమ్మకంతో మన పని లేదు. కానీ దేవుడు నిశ్చలుడు, ఇప్పుడు ఎప్పుడు ఉంటున్న విషయం అతనికి తెలుసు. కానీ అతని నమ్మకం ఏంటంటే నేను పని చేస్తే ప్రయోజనం ఉంటుంది అంటాడు. నువ్వు ప్రయోజనం కాదు, నీకు పని కల్పించడం, నీ బుద్ధిని వికసింపచేయడం భగవంతుడి బాధ్యత. ఆ భగవంతుడి బుద్ధి వికాసాన్ని నువ్వు ఎక్కడ ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలనేది ఆల్రెడీ ఆయన డైరెక్ట్ చేసి పెట్టాడు. ఆయన డైరెక్ట్ చేసిన దాంట్లో రాజమౌళి యాక్షన్ చేస్తున్నాడు తప్ప ఈయన యాక్షన్తో రాముడు యాక్షన్ చేయట్లేడు. కాబట్టి ఆ విషయాన్ని గమనించుకోండి. రాముడి పాత్రను డైరెక్షన్ చేస్తున్నావు, రాముడిని కాదు అన్న విషయం. హనుమంతుడి పాత్రను డైరెక్ట్ చేస్తావు నువ్వు, హనుమంతుడు డైరెక్ట్ చేయలేవు. కాబట్టి నువ్వు భగవంతుడి డైరెక్షన్ నువ్వు ఉన్నావు, నేనేదో రాముడిని డైరెక్ట్ చేస్తున్నాను అనుకుంటున్నావు, అంత లేదు. కాబట్టి నీకు నమ్మకం లేకపోయినా అతని ద్వారా ఒక ప్రపంచానికి ఒక మంచి సినిమాని, ఒక మంచి వైవిధ్యభరితమైనటువంటి విషయాన్ని. ఇంకోటి విషయం చెప్తున్నా నేను, దీంట్లో కాంట్రవర్సీ విషయాన్ని తీసుకోకండి. రామాయణ గాథలోంచి ఏమో హీరోగా చూపించడం, దాంట్లో వేరే వాళ్ళు చేసినటువంటి విషయాలు కాకుండా వాల్మీకి రామాయణ విషయాలు మాత్రం తీసుకోండి. కించిత్ తేడా వచ్చినా ఇప్పుడు ఊరుకునేటువంటి ధర్మ సంఘాలు ఎవరు లేరు. ఆ విషయాన్ని హెచ్చరికగా చెప్తున్నా నేను, నా ద్వారా ఆ విషయాన్ని గమనించుకోండి. ఇక్కడ రామాయణాన్ని వక్రీకరించో, రామాయణ తప్పుదో పట్టించి, రామాయణం లేని విషయాల్ని ప్రక్షిప్తాలు చేసి మీరు రామాయణంతో ఆడుకోవద్దు. వాల్మీకి రామాయణ విషయాన్ని కథా సంగ్రహణం చేసి మీరు కథని మలుచుకోండి. తప్ప వక్రించి చూపించే ప్రయత్నం చేస్తే మాత్రం మీ సినిమా పూర్తి స్థాయిలో నాశనం అవడం ఖాయం. అది మహేష్ బాబు కానీ, లేకపోతే విజయేంద్ర ప్రసాద్ కానీ, ఆయన కుమార్ రాజమౌళి కానీ, కీరవాణి కానీ ఎవరైనా సరే రామాయణాన్ని వక్రీకరించే బుద్ధి ఉంటే మాత్రం ప్రమాదంలో పడతారు. ఇది ఫ్యాంటసీ సినిమా కాదు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే భగవంతుడితో ముడిపడిన సినిమా. చాలా జాగ్రత్తగా రాముడితో ఆయనకు అవమానం కలిగితే హనుమంతుడనే ఉంటాడు. హనుమత్ దెబ్బ ఎలా ఉంటుందో చాలామంది తెలిసే ఉంటుంది. ఆ విషయాన్ని గమనించుకొని సినిమా తీయండి. నీ నమ్మకం రాజమౌళికి నమ్మకం లేనంత మాత్రాన మనకి పోయేదేం లేదు. భగవంతుడు ఉన్నాడు, ఉంటాడు, ఎప్పటికైనా ఉంటాడు. ఆయన వల్లనే ఈ యొక్క ప్రపంచం ఆనందంగా ఉంటుంది. ఆయన లేకపోతే ఈ ప్రపంచం లేదన్న విషయాన్ని గుర్తిస్తే చాలు. ఆయన నమ్మకంతో మనకేం పని లేదు. సినిమాలు మంచివే తీయండి, అందరూ మంచిగా ఉండండి, శుభంగా ఉండండి, సుఖంగా ఉండండి చెప్పబడుతుంది. అంతకుమించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా గురించి మనం వచ్చిన తర్వాత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.